అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ సెరాడేరియన్ మాస్టర్ గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. సెకండ్ చాప్టర్ మాస్టర్స్ పరిశీలన బుక్ సెకండ్ చాప్టర్ నేను కంటిన్యూ చేస్తున్నాను. సత్యం అంటే కోట్లాది సంవత్సరాలుగా కాలాతీత ప్రజ్ఞ రూపం దాల్చిన ఏక సంకల్పం, ఏక నియమం. సత్యం అంటే కోట్లాది సంవత్సరాలుగా కాలాతీత ప్రజ్ఞ రూపం దాల్చిన ఏక సంకల్పం, ఏక నియమం. ఏక సంకల్పం ఏక నియమం. మానవ జాతి మార్గదర్శకులు మానవ జాతి ఆవిర్భావానికి కారణమైన దివ్య నియమాలతో, దివ్య సంకల్పంతో సామరస్యంలో ఉండేలా మన జీవితాలకు ఎలా మార్గం చూపాలి విషయం గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే కాలాతీత ప్రజ్ఞ ఉనికిలోకి వచ్చింది. ఒక్కొక్క వర్డ్ చదువు. ఓకే మేడం. అంటే కోట్లాది సంవత్సరాలుగా కాలాతీత ప్రజ్ఞ రూపం దాల్చిన ఏక సంకల్పం, ఏక నియమం. అంటే సత్యం అంటే కాలాతీత ప్రజ్ఞ, ఇప్పటిది కాదు, అది ఎన్నో సంవత్సరాలది. అది వాళ్ళు మాస్టర్స్ అందరూ కలిసి ఇలా ఉండాలని ఆ సత్యాన్ని క్రియేట్ చేసేసారు. ఆ సత్యంలో మనం ఉండగలగాలి. అది ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితందే అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు మనకి. అంటే సత్యం అంటే ఇప్పటిదే. సత్యం అంటే ఏంటి? ఆత్మ, మరి పరమాత్మ, మరి ఇవన్నీ ఎలా ఉండాలి? మనం ఒక ఆత్మగా జీవించాలంటే ఏం చేయాలి? ఒక పరమాత్మ తత్వంతో భూమి మీద ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకోవడమే సత్యం. తెలుసుకున్న సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేమన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఇప్పుడేం కొత్తగా రాలేదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అది ఉంది. మానవ జాతి మార్గదర్శకులు మానవ జాతి ఆవిర్భావానికి కారణమైన దివ్య నియమాలతో, దివ్య సంకల్పంతో సామరస్యంలో ఉండేలా మన జీవితాలకు ఎలా మార్గం చూపాలి అనే విషయం గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే కాలాతీత ప్రజ్ఞ ఉనికిలోకి వచ్చింది. మళ్ళీ చదువుతాను మేడం. మానవ జాతి మార్గదర్శకులు మానవ జాతి ఆవిర్భావానికి కారణమైన దివ్య నియమాలతో, దివ్య సంకల్పంతో. ఈ వాయిస్ నాకు పోయింది, మళ్ళీ చదువు. ఓకే మేడం. మానవ జాతి మార్గదర్శకులు మానవ జాతి ఆవిర్భావానికి కారణమైన దివ్య నియమాలతో, ఒక్క నిమిషం. మానవ జాతి ఆవిర్భావానికి, ఈ ఐక్యతకు, ఏకత్వానికి, వీటికి కావలసిన దివ్య నియమాలని తయారు చేశారు. ఆ దివ్య నియమాలని ఎవరైనా పాటించాలి. అవి ఇప్పటివి కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. దివ్య నియమాలతో, దివ్య సంకల్పంతో సామరస్యంలో ఉండేలా మన అంటే దివ్య సంకల్పంతో సామరస్యంగా అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా, సామరస్యంగా ఒకే మాట మీద ఉండే విధంగా, సామరస్యంలో ఉండేలా మన జీవితాలకు ఎలా మార్గం చూపాలి అనే విషయం గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే కాలాతీత ప్రజ్ఞ ఉనికిలోకి వచ్చింది. అంటే వీటన్ని ఎలా చెయ్యాలి? ఈ సామరస్యము, ఈ ఐక్యత, ఇవన్నీ ఎలాగా అందరూ ఒకే మాట మీద ఉండాలి, ఒకే మార్గంలో ప్రయాణం చెయ్యాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు, ఎలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కాలాతీతంలో ఉన్న ఆ ప్రజ్ఞ మన భూమి మీదకి అందించబడింది అని చెప్తున్నారు. సత్యం అనేది ప్రతి రూపంలోనూ,
ప్రతి మానవ రూపంలోనూ ఉండే అత్యున్నత సూత్రం. సత్యం అనేది ప్రతి రూపంలోనూ, ప్రతి మానవ రూపంలోనూ ఉండే అత్యున్నత సూత్రం. అంటే సత్యం అనేది ప్రతి ఒక్కరు రూపంలోనూ ఉంటుంది. అంటే ఏంటి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క దివ్యత్వం ఉంది. నీలో ఒకటి, నాలో ఒకటి, ఇంకొకరిలో ఇంకొకటి. ఆ సత్యం ఆ దివ్యత్వం రూపంలో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి రూపంలోనూ ఉంటుంది. మానవుల్లోనూ ఉంటుంది. అంటే ప్రతి పక్షి నుంచి అంటే ప్రతి జంతువు నుంచి నేర్చుకోవాలి అనంటారు. ప్రతి మానవుడి నుంచి నేర్చుకోవాలి అంటారు. ఇలాగా సత్యం ప్రతి ఒక్కరిలోనూ ఉంది అని చెప్తున్నారు. సత్యం అంటే దివ్య సంకల్పం, దివ్య నియమం, కాలాతీత ప్రజ్ఞ అని భావించడం ద్వారా అంతర్సత్యం బయటకు ప్రసరించి దివ్య మార్గాన్ని, సత్యాన్ని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి అవసరమైన ప్రమాణాలను సృష్టిస్తుంది. నిదానంగా చదువు ఒక్కొక్కలే. సత్యం అంటే దివ్య సంకల్పం, దివ్య నియమం. అంటే ఇది ఒక దివ్య సంకల్పం. సత్యంలో జీవించగలగాలి. సత్యంలో ఉండగలగాలి అనేది. కాలాతీత ప్రజ్ఞ అని భావించడం ద్వారా అంతర్సత్యం బయటకు ప్రసరించి దివ్య మార్గాన్ని, సత్యాన్ని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి అవసరమైన ప్రమాణాలను సృష్టిస్తుంది. కాలాతీత ప్రజ్ఞని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాన్ని బయటకు వ్యక్తం చేయటం ద్వారా, ఆ మార్గంలో ప్రయాణించడం ద్వారా మరి ఆ సత్యాన్ని చేరుకుంటామనమాట. ఆ దివ్య సంకల్పాలని, వాటన్నింటిని మనం చేరుకోగలుగుతాం. హ్మ్. సత్యం ఒకటే కానీ సత్యానికి వ్యాఖ్యానాలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు ఆ సత్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అందువల్ల చాలా వ్యాఖ్యానాలు ఉండొచ్చు. అంటే ప్రతిదానికి 360 కోణాలుంటాయి. అలాగా ఆ సత్యం యొక్క కోణము ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవంతో ఉంటుంటుంది. అందువల్ల ఎవరి అనుభవాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. సృష్టి సమస్తం సత్యమే. మానవులే తమ సంకల్ప స్వేచ్ఛ ద్వారా సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. సత్యాన్ని వక్రీకరించి చూస్తుంటారు. ఆ సత్యాన్ని తట్టుకోలేరనమాట. ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడతది. ఈలోపే ఇలాగే ఎందుకుండాలి అంటే ఆ వక్రీకరణ బుద్ధితోటి దాన్ని మార్చి మార్చి చెప్తూ ఉండొచ్చు. ఇలాగని, అలాగని తర్కం చెయ్యొచ్చు. ఏదైనా జరగచ్చు. హ్మ్. సృష్టి సమస్తం సత్యమే. మానవులే తమ సంకల్ప స్వేచ్ఛ ద్వారా సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. సహజ ప్రక్రియను ఏ విధంగా అతిక్రమించినా గాని అది సత్యాన్ని అతిక్రమించినట్లే అవుతుంది. మళ్ళీ చదవలేము. సహజ ప్రక్రియను ఏ విధంగా అతిక్రమించినా గాని అది సత్యాన్ని అతిక్రమించినట్లే అవుతుంది. అంటే సహజంగా కొన్ని మనం చేస్తూ ఉంటాం. అది సహజత్వం. అదేదో కాదు. పుట్టుకతోనే అదుంది మనకి. ఆ సహజ ఆ సహజంగా ఉన్న దివ్యత్వాన్ని కూడా తీయాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది సహజంగా అందించబడింది. అలా ఉన్నదాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. హ్మ్. ప్రకృతి నియమాలన్నీ ఈ ఏక నియమానికి చెందిన శాఖలే. ఈ ఏక నియమం నుంచి ఈ బ్రాంచెస్ అనేవి ఏర్పడ్డాయి. ప్రకృతి నియమాలు. సహజ ప్రక్రియను ఏ విధంగా అతిక్రమించినా గాని అది సత్యాన్ని అతిక్రమించినట్లే అవుతుంది. ప్రకృతి ఎందుకంటే అది సత్యం కాబట్టి దాన్ని అతిక్రమించకుండా ఆ సత్యంలో ఉండగలగాలి. సహజత్వంగా కొన్ని ఉంటాయి సహజంగా. ఆ కొన్నింటిని చూసి కొంతమంది "నువ్వేంది ఇలా ఉన్నావు" అంటే మౌనంగా ఉంటారు కొంతమంది. మరి ఇంత మౌనమా? ఎందుకింత మౌనంగా ఉండాలి? అంటే కుదరదు. వాళ్ళు సహజంగా బై బర్తే అలా ఉన్నారు.
ఆ మౌనం ఉండటం కూడా మామూలు విషయం కాదు గదా! అది ఒక దివ్యత్వమే గదా! ఆ సత్యాన్ని అతిక్రమించకుండా మనం అనుకోవాలి. ఎందుకని? ఎదుట వాళ్ళు మాట్లాడినా కూడా మన సహజత్వాన్ని మనం కోల్పోకుండా చూసుకోగలగాలి. హ్మ్. ప్రకృతి నియమాలన్నీ ఈ ఏక నియమానికి చెందిన శాఖలే. హ్మ్. నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక ఎలాంటి బాధ లేదా దుఃఖం ఉండవు. అంటే ఈ విశ్వ నియమాలవ్వనియండి, ఈ సత్యానికి సంబంధించినని వీటన్నింటిని కరెక్ట్‌గా పాటిస్తే ఎటువంటి బాధ ఉండదు. పాటించినప్పుడే బాధుంటది. ఇప్పుడు భౌతికంలో ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యకి ఎదుటివాడు కారణం అని చూస్తున్నాం. కానీ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న నియమం మనకెప్పుడైతే అర్థమవుతుందో, అసలు ఈ కారణాన్ని ఎందుకు సృష్టించాననేది చూడడం మొదలుపెడతాం. అసలు సత్యమేంది? నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? వాడి వల్ల నా జీవితం, వీడి వల్ల నా జీవితం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని అనుకున్నప్పుడు, అక్కడ ఏం నేర్చుకోవాలో దాన్ని పూర్తిగా నేర్చుకోగలుగుతాం. కారణాన్ని చూసి. ఆ కారణం చూడనంత కాలం ఏం నేర్చుకుంటాం? మరి భూమి మీదకొచ్చింది నేర్చుకోవడం కోసమే కదా! మరి ఆ క్షణాన్ని కోల్పోతాం. మరలా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క ఒక్కొక్కటి 10 సార్లు మనకెందుకు ఎదురవుతుంది అంటే, అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే అది ఎదురవ్వదు. నేర్చుకోకపోవటం వల్ల పదే, 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 పదే ఎదురవుతూ ఉంటుంది. అలాగా ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని, దాన్ని ఆచరించగలగడమే చెయ్యాల. అంటే ఆ సత్యం ఎప్పటికి మారదు. అది ఇప్పటిది కాదు. ఎన్నో వేలకు వేల సంవత్సరాలకి నుంచి అది ఇలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు చదివిన లైన్ ఒకసారి చదువు. నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక ఎలాంటి బాధ లేదా దుఃఖం ఉండవు. హ్మ్. కారణాన్ని చూస్తే బాధబోయా. కారణాన్ని చూడకపోవటం వల్ల ఏం చేస్తున్నాం? బాధొస్తుంది ఒక పక్క. ఎదుటివాడి కారణాన్ని తిట్టి కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాం. మరి ఇన్ని చెయ్యాలా? అవసరమా మనకి? చెప్పేదదే కదా! మీ ఆలోచనలు, మీ భావాలు, భావోద్వేగాలు, మీరు చేస్తున్న కర్మ అన్నీ ఆకాశిక్ రికార్డ్ రూమ్‌లో పొందుపరచబడ్డాయి. ఆ కారణాన్ని చూడడం అలవాటు చేసుకోండి. కారణాన్ని చూడండి అని కొట్టుకుండేది అందుకే. అది చూస్తే అసలు మనకి బాధ రాదు. కొత్త కర్మల్లో ఇరుక్కోము. నేర్చుకోవాల్సింది చక్కగా నేర్చుకుంటాం. అదే నా వాస్తవానికి నేను సృష్టికర్తని కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఎదుటోడి వైపు ఏలు చూపిస్తాం. వాడు కారణం, వీడు కారణం, వీడి వల్ల నా జీవితం ఇలా అయింది, వాడి వల్ల నా జీవితం ఇలా అయింది. ఇంకా నోరు తెరిస్తే ఇంకదే సుప్రభాతం మనకి. కారణం చూస్తే బాధపోయా. ఎప్పుడు ప్రశాంతంగా బ్రతకాలంటే కారణాన్ని చూడాల. అంతటి కృష్ణ భగవానుడే చూసేవాడు రికార్డ్ రూమ్‌కెళ్ళి. నేనెందుకు ఈ కారణాన్ని సృష్టించానని అప్పటి టైంలో. మరి మనం చూడడానికేమి? మనం గూడా చూద్దాం. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. మనం గూడా ప్రశాంతంగా ఉందాం. ఆయనకన్నీ అర్థమైపోయేవి. ఎవరొస్తున్నారు? ఏం జరగబోతుంది? ఫ్యూచర్ చూడగలిగాడు. అన్నీ చూడగలిగాడు. మరి ఆ రోజు ఆయన అలా ఉన్నారు. మనం గూడా ఉండొచ్చు కదా! ఆయన మనకు నేర్పించేది అదే గదా! మార్గదర్శకులు అంటే వాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలి. వాళ్ళ పాదాలు ఎటువైపు నడిచే పాదాలనెందుకు చూపిస్తారు? ఆ పాదాలు ఎటువైపు నడిచాయో అటువైపు నడవాలని. అందుకోసం ఆ పాదాలని సింబాలిక్‌గా చూపిస్తారు. మరి కారణం చూడకపోతే బాధే వస్తుంది. సత్యాన్ని పట్టుకోకపోతే బాధే వస్తుంది. నిన్న గూడా అదే కదా చెప్పారు. ప్రతి క్షణం ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని అక్కడ ఆచరించండి. అప్పుడు ఆ బాధ నుంచి బయటకొస్తాం. నిజంగా ఆచరించని రోజు ఎవ్వరమైనా బాధే వస్తుంది. హ్మ్. మన వైఫల్యాలు, ఓటములు అన్నీ కూడా ఆ నియమాన్ని అతిక్రమించిన ఫలితంగానే ఎదురవుతాయి. అది ఇవన్నీ అతిక్రమించడం వల్లే ఓటములు ఇవన్నీ వచ్చాయి. అందుకే గదా! నా వాస్తవానికి నేను సృష్టికర్తని కాదు అని అనుకున్నప్పుడు ఎదుటోడి మీద చూపించేటప్పుడు మనం ఓటమి, మనకు బాధ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లైన్ బై లైన్ వచ్చేస్తూ ఉన్నాయి. వచ్చాక అది పెద్ద కుప్పై కూర్చుంది. ఏం జేయాలప్పుడు?
కుప్ప చేయకముందే ఎప్పటికప్పుడు వాస్తవాన్ని చూసి కారణాన్ని చూసి అసలు కట్ చేసేయాలి అక్కడికి. ఉమ్, కర్మ సిద్ధాంతం అనేది ప్రజలు సత్యం వైపు, దివ్య నియమం వైపు మళ్ళేలా చేసే నియమం. ఉమ్. కర్మ సిద్ధాంతం అనేది ప్రజలు సత్యం వైపు, దివ్య నియమం వైపు మళ్ళేలా చేసే నియమం. మరి కర్మ సిద్ధాంతం సత్యం వైపు ప్రయాణం చేసేటట్టు చేస్తుంది, దివ్యత్వం వైపు ప్రయాణం చేయిస్తుంది. మరి కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకోవాలి. కర్మ ప్రతి సిద్ధాంతాన్ని వదిలేస్తే ఈ రెండింటి వైపు ప్రయాణించము అని చెప్పి చక్కగా చెప్పారు తార్కం గారు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అందుకని ఏం పట్టుకోవాలా? కర్మ సిద్ధాంతాన్ని పట్టుకోవాలా. ప్రతిరోజు విశ్రాంతిగా ఉండి సత్యంతో, దివ్య సంకల్పంతో, ఏక నియమంతో మమేకమై ఉండడానికి ప్రయత్నించండి. మీ మళ్ళీ ఉనికి చదవలే, అలా ఏం చదవమ్మా. ప్రతిరోజు విశ్రాంతిగా ఉండి సత్యంతో, దివ్య సంకల్పంతో, ఏక నియమంతో మమేకమై ఉండడానికి ప్రయత్నించండి. దివ్యత్వంతో, ఏక సంకల్పంతో, ఏక నియమంతో, ఏక నియమంతో, దివ్యత్వంతో, సత్యంతో. సత్యంతో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడు ఎలా ఉంటాం? కూల్ బేబీ కూల్, లోపల కూలే బయట కూలే, అది అలాగా ఉండగలుగుతాం. అందుకే సత్యాన్ని పట్టుకోండి అని కొట్టుకుండేది. ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకుంటామో పరిస్థితులన్నీ మారిపోతాయి. అంటే మన జీవన విధానం కూడా మారిపోతుంది. చెప్పండి. మీ ఉనికి అంతటిని ఆ నియమంలో ఐక్యమైపోనివ్వండి. సత్యం అంటేనే ఏక జీవితం, ఏక దివ్య నియమం, ఏక దివ్య సంకల్పం. సత్యం అంటేనే ఏక జీవితం, ఏక నియమం, ఏక దివ్య నియమం, ఏక దివ్య నియమం. రెండు దివ్య ఒకేసారి సంకల్పం. దివ్య సంకల్పం. మరి సత్యం అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు పత్రి సారు ధ్యాన జగత్తు చేయాలి అన్నారు, శాకాహార జగత్తు చేయాలన్నారు, పిరమిడ్ జగత్తు చేయాలన్నారు. మరి అది సత్యం. అందరినీ శాకాహారులుగా మార్చడం అనేది సత్యం. అందరూ ధ్యానం చేయాలనేది సత్యం. పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తే తొందరగా ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళిపోతాము అనేది సత్యం. అలాగా ఆ సత్యాన్ని ఎంతగా పట్టుకున్నారో చూడండి. ఆ ఏక నియమంతో, ఆ ఏక సంకల్పంతో ఆయన ఈ ప్రపంచమంతా తిరిగి వచ్చారు. అలాగా మనలో కూడా ఆ ఏక నియమం, ఏక సంకల్పం ఇవన్నీ ఉన్నప్పుడు మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం. ఆ సత్యాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం జీవితంతో ఏకమై ఉండండి. కాలం తర్వాత మీ ఆలోచన ధోరణి ఎలా మారుతుందో చూడండి. కనెక్ట్ అయి ఉంటే తర్వాత మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో అర్థమవుతూ ఉంటుంది. అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలా, మన అంతరావబోధన చెక్ చేయాలా. ఎలా ఉన్నామో చెక్ చేసినప్పుడు అమ్మో ఇలా ఉన్నానా అని అర్థమవుతుంది. దాన్ని మార్చుకోవచ్చు. సెల్ఫ్ చెకింగ్ చేసుకోమని చెప్తున్నారు రోజు. ఈ అభ్యాసంలో మీరు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మహోన్నతమైన ఉనికిలో, సత్యంలో, దివ్య సంకల్పంలో, దివ్య నియమంలో మౌనంగా ఉండి దానితో ఏకమవుతారు. నిదానంగా చదువు, రెండు వర్డ్స్ చదువు. ఓకే. ఈ అభ్యాసంలో మీరు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మహోన్నతమైన ఉనికిలో, సత్యంలో, దివ్య అంటే మన ఉనికి ఎలాగైపోతుందో చూడండి వీటన్నింటినీ ఆచరించడం ద్వారా. మహోన్నతమైన ఉనికిలో, సత్యంలో, దివ్య సంకల్పంలో, దివ్య నియమంలో
మౌనంగా ఉండి దానితో ఏకమవుతారు. మౌనంగా ఉండి దానితో ఏకమవుతాం. ఉమ్. ఈ అభ్యాసం పూర్తయ్యాక మీ మనస్సులో ఉద్భవించే ఆలోచనలు అన్నింటినీ నమోదు చేయండి. ఈ అభ్యాసం అయ్యాక మీ మనస్సులో ఉద్భవించే ఆలోచనలు అన్నింటినీ నమోదు చేయండి. అంటే ఈ అభ్యాసం చేశాక, దాన్ని ఆచరించాక, మన మనస్సులో మరి అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని గమనించాల. ఇదంతా ఏంటి? ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్ చేయకపోతే ఎలా కుదురుతుంది? వినడంతో అయిపోలేదు. వినడం అనేది పరోక్షమే. ప్రత్యక్షం అవ్వాలంటే ప్రాక్టికల్ గా చెయ్యాలా. ప్రతిరోజు వింటున్నారు క్లాసు, వినగానే అయిపోలా. ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలి మీరు. పట్టుకొని ఆ రోజు ఎట్లాగైనా సరే మననం చేసి ఇలాగ నేను జీవించగలగాలని మనకి మనం ప్రాక్టికల్ చేసుకోవాలా. ఎప్పుడైతే ప్రాక్టికాలిటీలో ఉంటుందో దాన్ని మనం ఆచరించి అనుభవ జ్ఞానంగా మార్చుకోగలుగుతాం. ప్రాక్టికల్ గా లేనప్పుడు సత్యం విన్నందువల్ల ఏం రాదు. సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వస్తుంది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని వింటే సరిపోలా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిన్నేమన్నాడు? ఆ క్షణం ఆ సత్యం అనే జ్ఞానాన్ని మీరు అక్కడ ఆచరించాలి అని అన్నారు. సిచ్యువేషన్ వచ్చేసింది. నా వాస్తవానికి నేను కదా సృష్టికర్తని. ఓకే. ఎవరు ఎందుకు సృష్టించాను? ఏం నేర్చుకుందామని సృష్టించాను? గతంలో ఉన్న దానికి క్షమాపణ చెప్పాలనుకున్నానా? లేకపోతే కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఉండాలనుకున్నానా? నాలో గుణాలను మార్చుకోవాలనుకున్నానా? ఈ పరీక్ష నాకెందుకు ఎదురయ్యింది? ప్రతి క్షణము పరీక్షే అని చూసుకోవాలి కదా. ఆచరణ, ఆచరణ, ఆచరణ. ప్రాక్టికల్ గా పొందాల్సిందే. పొందనప్పుడు ఎంత చదువు, ఎంత విను, ఏం చేసినా సరే అది ఒక ఎత్తు మాత్రమే. ఉమ్. వాస్తవం అనేది శూన్యం నుంచి, సత్యం నుంచి ఆవిర్భవించి కోటానుకోట్ల దశల్లో, రూపాల్లో వృద్ధి అయిన ఏక అస్తిత్వం. వాస్తవం అనేది శూన్యం నుంచి, సత్యం నుంచి ఆవిర్భవించి కోట్లానుకోట్ల దశల్లో, రూపాల్లో వృద్ధి అయిన ఏక అస్తిత్వం. శూన్యం అంటే అంతేనా? వాస్తవం అనేది శూన్యం నుంచి వాస్తవమా? ఓకే, ఓకే. వాస్తవం. ఇప్పుడు ఇప్పుడు ఈ జరుగుతున్న వాస్తవం అనేది శూన్యంలో నుంచి, సత్యంలో నుంచి, వీటన్నింటి నుంచి ఆవిర్భవించింది. ఊరికేం ఆవిర్భవించలా. మనము ఆవిర్భవించిన దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అది మనం గమనించుకోవాలా. ఏం నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాం. అందుకని ఆ శూన్యంలో నుంచి, ఆ సత్యంలో నుంచి వచ్చిన ఈ వాస్తవాన్ని మనం గమనించాల. సౌర వ్యవస్థలోని ప్రతి వ్యక్తీకరణ ఓ వాస్తవమే. మనిషి ఓ వాస్తవం. మనిషి అవాస్తవంతో సామరస్యంలో ఉండేలా ఆలోచించి, మాట్లాడి, ప్రవర్తిస్తే కనుక అవాస్తవం అనేదే ఉండదు. సౌర వాస్తవంలో వ్యవస్థలో సౌర ఒక్క నిమిషం లైన్ వ్యవస్థలోని ప్రతి వ్యక్తీకరణ ఓ వాస్తవమే. అంటే ప్రతిదీ మనము ఏదైతే వ్యక్తం చేస్తున్నా అది వాస్తవంగా సృష్టించబడుతుంది. ఆలోచన అవ్వండి, వాక్ అవ్వండి, మనం చేస్తున్న కర్మ అవ్వండి, ఏదైనా సరే వాస్తవంలో సృష్టించబడుతుంది. మనిషి ఓ వాస్తవం. మనిషి ఆ వాస్తవంతో సామరస్యంలో ఉండేలా ఆలోచించి, మాట్లాడి, ప్రవర్తిస్తే కనుక అవాస్తవం అనేదే ఉండదు. అంటే సామరస్యంతో ఉండాల. అంటే ఆ సత్యంతో మనిషి వాస్తవమే. ఈ మనిషి వాస్తవంగా ఉన్న ఇతను ఆ సత్యంతోటి సామరస్యంతో ఉండాలి. ఆ సత్యానికి వ్యతిరేకంగా ఉంటూ మరి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మర్చిపోయి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏముంటుంది? ఆడింకేం లేదు. వచ్చేయన్ని సమస్యలే. ఆ సమస్యల నుంచి ఏ రోజు మనం బయటికి రాలేం.
మళ్ళీ అలయించదుమ్మా. ఓకే మేడం. ఓ మనిషి ఓ వాస్తవం. మనిషి ఆ వాస్తవంతో సామరస్యంలో ఉండేలా ఆలోచించి, మాట్లాడి, ప్రవర్తిస్తే కనుక అవాస్తవం అనేదే ఉండదు. అవాస్తవం అనేది ఉండదు వాస్తవంలో జీవించగలిగితే. మనిషి ఆ వాస్తవాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేశాక ఆచరించగలగాలి. అంగీకరించగలగాలి అంటే ముందు వినాలి, రాయాలి, చదవాలి, ఎన్ని చేస్తూ ఉంటే అంగీకరిస్తాం. అంగీకరించిన తర్వాత ఏం చేస్తాం? మననం చేస్తాం. చేయగా చేయగా మరలా మనం ఆచరణలోకి వెళ్తాం. అలాగా. మనిషి వాస్తవానికి భిన్నంగా ఉండేలా ప్రవర్తించి, అనుభూతి చెంది, ఆలోచించి, మాట్లాడి, ఆ వాస్తవాన్ని వక్రీకరించి, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవాస్తవం మొదలవుతుంది. సత్యానికి వ్యతిరేకంగా ఉంటే వచ్చేదంతా అవాస్తవమే కదా, వాస్తవం కాదు కదా. అంటే ఆ సమస్యలో ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు సత్యంలో ఉందాము, ఇక్కడ ఏం తెలుసుకోవాలి అని చూస్తాం. కానీ ఎప్పుడైతే సత్యాన్ని మార్చినప్పుడు వాస్తవం ఏమన్నా ఆ వాస్తవం అలాగే ఉంటుంది కదా. అది మళ్ళీ చదవనా మేడం ఆ లైను? గీత మాటలు వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి మేడం. అవసరం లేదు. కంటిన్యూ చేయనా మేడం? చదువు చదువుమా. నా మనిషి వాయిస్ వినపడ్డంలా? వినిపిస్తుంది మేడం. కొంచెం బ్రేక్ అవుతుంది మేడం లైట్‌గా. నువ్వు చదువు. ఓకే మేడం. మనిషి వాస్తవానికి భిన్నంగా ఉండేలా ప్రవర్తించి, అనుభూతి చెంది, ఆలోచించి, మాట్లాడి, ఆ వాస్తవానికి వక్రీకరించి, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవాస్తవం మొదలవుతుంది. అంటే దీనన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవాస్తవం మొదలవుతుంది. ఆ మూడేంటి మళ్ళీ ఒకసారి చదువు. అనుభూతి చెంది, ఆలోచించి, మాట్లాడి, అవాస్తవాన్ని వక్రీకరించి, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవాస్తవం మొదలవుతుంది. అది ఒక్కసారి చదవమ్మా, నాకు సిగ్నల్ పోయిందిరా. ఓకే మేడం. మనిషి వాస్తవానికి భిన్నంగా ఉండేలా ప్రవర్తించి, అనుభూతి అంటే వాస్తవానికి భిన్నంగా ఉండటం. అనుభూతి చెంది, అంటే వాస్తవానికి భిన్నంగా ఉండటం వల్ల కూడా అనుభూతి వస్తుంది. వాస్తవంలో ఉండటం వల్ల అనుభూతి వస్తుంది. వాస్తవానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల, భిన్నంగా ఉండటం వల్ల అనుభూతి అనేది ఉంటది తప్పకుండా. అనుభూతి చెంది, ఆలోచించి, మాట్లాడి ఆ వాస్తవాన్ని వక్రీకరించి, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవాస్తవం మొదలవుతుంది. అంటే వాస్తవానికి వ్యతిరేకంగా అంటే ఏంటి? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే దానికి వ్యతిరేకం అయ్యాం. ఓకే, వేరే వాళ్ళని ఎదుటోడు కారణం అని చూపిస్తున్నాం. దాన్ని కూడా అనుభూతి పొందుతాం. దాన్ని కూడా అనుభూతి పొందినప్పుడు పెయిన్ ఉంటది. ఓకే, తర్వాత ఆలోచిస్తాం, అదే కర్మ చేస్తాం, బయటికి వాడిని తిడతాం. ఇవన్నీ ఏమైనాయి? వ్యతిరేకమైన అవాస్తవాన్ని సృష్టిస్తాయి. వ్యతిరేకమైన వాస్తవాన్ని సృష్టించడానికి కారణమవుతాయి. అంటే ఏంటి? కొత్త కర్మల్లో ఇరికించటం, మరలా వాళ్ళని బాధ పెట్టటం, ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాము. కొత్త కర్మల్లో ఇరుక్కోము. కానీ ఆ వాస్తవానికి వ్యతిరేకంగా, భిన్నంగా ఉన్నాము అనుకోండి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కాదు అనేది నమ్మలేదు. అప్పుడేం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం.
వాడు కారణమా? వీడు కారణమా? వాడ వల్ల జరిగిందా? వీళ్ళ వల్ల జరిగిందని ఆలోచించాం. ఆలోచన తర్వాత ఏంటి? వాక్కు గదా! మాట్లాడి వాక్కు. వాక్కులో ఆటోమేటిక్‌గా మాటలొస్తాయి. "రేయ్! నీ వల్లే జరిగిందిరా" అని వాడి మీద రుసరుసలొచ్చేస్తాయి. తర్వాత ఆ వాస్తవాన్ని వక్రీకరించి హ్మ్. అంటే వక్రీకరించే గదా మాట్లాడుతున్నాం. స గ వాస్తవమే అసలు మనది తప్పైతే వాడి మీద తప్పేస్తున్నాం గదా! నీ వల్లే అని వాడి మీద తప్పు పెట్టేస్తున్నాం గదా! వక్రీకరించి సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవాస్తవం మొదలవుతుంది. సత్యానికి వ్యతిరేకంగా అయిపోయాం గదా! నా వాస్తవానికి నేను సృష్టికర్తననేది మార్చేసాం గదా! ఆ సత్యాన్ని వ్యతిరేకించాం గదా! అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకొక అవాస్తవం సృష్టించబడుతది. అంటే కొత్త కర్మ మొదలైద్ది. అర్థమవుతుందా మాస్టర్స్? సత్యంలో ఉంటే ఎలా ఉంటుంది? సత్యానికి వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందని 2 కోణాలు చెప్తున్నారాయన. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, పాయింట్ ఒక్క చిన్న వర్డ్ పోయినా సరే, అక్కడ ఎంత మిస్ అయిపోతుందో అని నాకు అనిపిస్తుంది. నేను చెప్పడంలో ఎక్కడ మిస్ అయిపోతదా అని నా ఫీల్ వచ్చేస్తుంది ఎమ్మటనే. మరి అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేశారాయన. హ్మ్. ప్రకృతిలో ఉన్నదంతా వాస్తవమే. మనిషి వాస్తవమైన వాడే. మనిషి తన ఏకవాస్తవానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అతను అవాస్తవికతను సృష్టిస్తాడు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వాస్తవాన్ని సృష్టిస్తాడు. వాస్తవంలో లేకపోతే. హ్మ్. ఓకే అమ్మా. అంతవరకు చాలులేరా. ఓకే మేడం. హ్మ్. థ్యాంక్ యూ మేడం.